ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, కొడితే కుంభస్థలమే కొట్టాలి బిడ్డ, శుభగడియలు మొదలు కాబోతున్నాయి, నీ ఇంట ఐశ్వర్యం నిండబోతుంది, ఈ అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే తీసుకువచ్చారండి. మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారంటే, బిడ్డ, నాకు తెలుసమ్మా, నీకు డబ్బు అవసరం ఎంత ఉందో నాకు తెలుసు, నీకు డబ్బు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నావో కూడా నాకు తెలుసు. అందుకోసం నేనే ఒక మంచి ఆఫర్ను, అంటే అవకాశాన్ని నీకు తీసుకువచ్చాను. ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నేను నీ ముందు ఉంచబోతున్నానమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. అతి త్వరలో నీకు లాటరీ తగలబోతుంది. ఇక కొడితే కుంభస్థలమే కొట్టాలి బిడ్డ. 1000 కోట్లకు అధిపతికి రాబోతున్నావు. నువ్వు కలలో కూడా ఊహించినటువంటి అద్భుత ఫలితాలను ఇప్పుడు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. అసలు నీ జీవితం ఎలా ఉండబోతుంది, ముందు ముందు రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మీకు తెలియజేయబోతున్నాను. ఇంతకుముందు నువ్వు వ్యాపారం చేసే విషయానికి వస్తే, వ్యాపారం చేసే వారికైనా చాలా చక్కగా ఉంటుంది. అందులో ఎంతో అద్భుతమైనటువంటి లాభాలు చూడబోతున్నావు. ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే గనుక ఆ లాభాలు నీకు ఇందులో రాబోతున్నాయి. ఒక్కసారి నీ ఆర్థిక పరిస్థితి కనుక చూసినట్లయితే, ఆర్థికంగా ఎలా ఉంటావు అనేది, అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, డబ్బుకు లోటు అయితే అస్సలే కనిపించదు. ధనలాభం అనేది నీకు కనిపిస్తుంది. కొంతమందికి అనుకోకుండా డబ్బు అనేది వచ్చి పడుతుంది. అంటే చూసినప్పుడల్లా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజుల క్రితం కూడా, అంటే కింద స్థాయిలో ఉన్నాను, ఒక్కసారిగా ఇంత డబ్బు బాగా సంపాదిస్తున్నావని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి, నీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అని నోటి మీద వేలేసుకుంటున్నారో, గతంలో నిన్ను చీకొట్టి వెళ్ళిన వారే మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి వచ్చి నీ కాళ్ళు మొక్కుతారు బిడ్డ. అన్ని విధాలుగా కూడా నీకు శుభమే కలుగుతుంది. మంచి ఫలితాన్ని అయితే నువ్వు ఇప్పుడు చూడబోతున్నావు. అయితే నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని నువ్వు ఎంత అద్భుతంగా ఉంటుందో నువ్వే చూస్తావు. అంటే ఇన్నాళ్ళు ఏవైతే కలలు కన్నావో, నా జీవితం ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి, నేను అంత డబ్బు సంపాదించాలి, ఇలా ఇల్లు కట్టుకోవాలి, వ్యాపారం మొదలు పెట్టాలి అని ఎవరైతే కలలు కన్నావో, నీ కళ అనేది ఈ సమయంలో నిజం కాబోతుంది. నువ్వు కలలు కన్నవి ఏవైతే ఉన్నాయో, ఎవరో ఒకరు అడ్డుపడుతూ వచ్చారు. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, వివిధ కారణాల వల్ల నీకు అడ్డు వచ్చారు తల్లి. నీకు ఇప్పుడు మంచి సహకారం కూడా లభించబోతుంది. ఎందుకంటే నీకు వచ్చేటువంటి సమయం అనేది అదృష్టంగా మారబోతుంది. నువ్వు విదేశానికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది బిడ్డ. ఎన్ని నాళ్ళు నీ ఇంట్లో నీ వాళ్ళు నీ మీద ప్రేమతో ఉండకుండా ఆపారు, కానీ ఇప్పుడు వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సరేనా తల్లి, నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగావు తల్లి, నేను ఎందుకు ఆపాలని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. మంచి సంపాదన పెరిగే అవకాశం కూడా ఉంది. అందరినీ కూడా ఒకే స్థాయిలో చూసే లక్షణం బిడ్డ అనేది, కింద స్థాయిలో ఉన్న వారైనా సరే, పై స్థాయిలో ఉన్నవారైనా సరే, ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది నీకు ఉంటుంది. అలాంటి నీకు ఎప్పుడూ కూడా అదృష్టం రావడానికి కారణం కూడా ఇదే అని చెప్పాలి. నీలో ఎటువంటి కల్మషం ఉండదు, మోసం ఉండదు, ఎవరైనా ఒకటే కదా అని చూస్తావు. నీకు ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అదృష్టం కలిసి వస్తుందమ్మా. నీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికైతే ప్రయత్నించు. ఒక్కదానివి దాచుకోకు. నీ దగ్గరికి ఎవరైతే సహాయం కోసం కోరి వస్తారో, నీకు తోచినంతలో సహాయం చెయ్యి. దానికి తగ్గ ఫలితం అనేది నీకు తప్పకుండా కలుగుతుందమ్మా. ఎవరిది ఎలాంటి మనస్తత్వం అనేది నీకు తెలుసు కదా. అందరూ బాగుండాలి,
నేను ఒక్కడినే కాదు, నాతో పాటు అందరూ బాగుండాలి అనే తపన నీలో ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో, అంటే సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నా, భూములు కొనాలన్నా, కార్లు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా ఈ సమయంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అలాంటి అద్భుతమైన గడియల్లో నీ జీవితం వచ్చే తల్లి. ఇక ఇది వరకు నువ్వు ఎవరైతే మధ్యలో ఆవేశాల్లో ఇల్లు కట్టడం కానీ, ఒక పని కానీ, అంటే ఆ పని ఏదైనా సరే మళ్ళీ ఇప్పుడు పూర్తి కాబోతుందన్నమాట. ఇన్నాళ్ళు కూడా నాకు ఎన్నో అప్పులున్నాయి, అప్పులు తీర్చగలనా లేదా, ఇల్లు కడితే మళ్ళీ ఇల్లు కట్టగలనా లేదా, మరింత ఎక్కువ అంటే ఎక్కువగా అప్పులైపోతానేమో, ఎప్పుడు తీరుస్తానో ఏంటో అని ఆగిపోతూ వచ్చావు. ఇప్పుడు కూడా ఒకప్పుడు టైం వచ్చినప్పుడు చూసుకుందామని మధ్యలోనే వదిలేసిన పనులు ఎన్నో ఉన్నాయి. డబ్బు వచ్చినప్పుడు చూసుకుందామని వదిలేసిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి. ఇది మీకు కొంచెం అనుకూలంగానే ఎప్పటికప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది బిడ్డ. నువ్వు ఏవైతే మధ్యలో ఆపేశావో ఆ పనులన్నీ కూడా చకచకా పూర్తయిపోయి, ఎవరైతే మధ్యలో వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోయారో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేశావు కాబట్టి ఒక మంచి పేరు కూడా తెచ్చుకుంటున్నావు. కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి తల్లి. ఇంకా చెప్పాలంటే ఎక్కువగా అయితే నీకు ఏదైతే ఉన్నతమైన పదవికి నువ్వు చేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు అందరినీ ఒకే స్థాయిలో చూస్తావు కాబట్టి ఎంతటి మార్పు వచ్చిందని చెప్పాలి. అలాగే నువ్వు ఎంతో కాలంగా కలలు కంటున్నావు కదా, నాకు కానీ నా ఇంట్లో వాళ్ళకి కానీ ఒడి నిండా బంగారం కొనాలి, కార్లు కొనాలి అంటున్నావు కదా. అలాంటి కలలు కన్నా, అంటే అలాంటి కలలు కంటూ వస్తున్నావు, ఇన్నాళ్ళుగా ఆలోచన చేస్తూ ఉన్నావు. అవన్నీ కూడా ఈ సమయంలో తప్పకుండా చేస్తావు, నెరవేర్చుకుంటావు బిడ్డ. అయితే ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుందన్నమాట. గతంలో నిన్ను ఎవరైతే మోసం చేశారో, నీ వ్యాపారానికి సంబంధించింది లేదా వివిధ కారణాల వల్ల నిన్ను ఎవరైతే మోసం చేశారో వాళ్ళతో నువ్వు స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అంటే వాళ్ళు మర్చిపోయినా, వాళ్ళు మారిపోయినా నీకు చెప్పినటువంటి కూడా ఎక్కడో ఒక మూల మోసం చేయాలని ఏదో ఒక భావం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ భావన పోయేంత వరకు కూడా కేవలం స్నేహంగా మాత్రమే మాట్లాడు, అంతేగాని నీ యొక్క విషయాలు, సొంత విషయాలు ఏవీ కూడా పంచుకోకు. నీ కుటుంబానికి, వ్యాపారానికి, నీ డబ్బుకు సంబంధించిన ప్రతి విషయం కూడా అందరితో చెప్పేసుకోకు బిడ్డ. ఏది చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పు. కానీ ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండు, మిగతాదంతా కూడా మంచి జరుగుతుంది. నువ్వు దేని గురించి కూడా ఆలస్యం అంటే ఆలోచించాల్సిన అవసరం లేదు బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. ఇదండి మన బాబాగారు మన కోసం వచ్చిన సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.